ఇక్కడ మీరు చదివిన దాంట్లో మీరు ఒక పదం మీరు గమనించారు లేదో, ఆ పదం ఏంటంటే తరచుగా వస్తేది ఏంటంటే మీరు ఎరుగరా అనేసి అంటాడు. చూడండి, 2వ వచనంలో మీరు ఎరుగరా, 3వ విషయంలో మీరు ఎరుగరా, తర్వాత కూడా ఉంటుంది అధ్యాయంలో 19వ వచనంలో మీరు ఎరుగరా, ఇది 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా అంటారు మీరు ఎరుగరా. ఇలా తరచుగా ఒకే పదాలని వాడుతున్నప్పుడు దాంట్లో ప్రత్యేకమైన అంశం ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఎరుగరా, మీరు ఎరుగరా, మీకు తెలియదా, నేను చెప్పాను కదా, నేను నేర్పించాను కదా, మీకు అర్థం అవ్వలేదా, మీకు తెలియదా, మీకు గ్రహించరా, ఇలాంటి అర్థం వస్తుందన్నమాట ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఏంటంటే కొరింథీ పత్రికలో కొరింథీ సంఘము, పౌలు గారు ఆ సంఘంలో ఉన్నంత వరకు చాలా ఎక్సలెంట్ సంఘం, అది చాలా బలమైన సంఘం, అది ఆత్మీయ పరిపక్వత కలిగిన సంఘం. అది పౌలు మిషనరీ కాబట్టి, ఆయన పాస్టర్ కాదు కాబట్టి, ఆయన వేరే వేరే ప్రాంతాన్ని తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి కొరింథీ సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే కొన్ని క్రూర మృగాలు వచ్చేసి సంఘాన్ని కలుషితం చేసింది. రకరకాలైన బోధకులు వచ్చారు, సంఘాన్ని గలిబిలి చేశారు. ఓకేనా? ఆ టైంలో ఈ పౌలు గారు ఏమంటారంటే కొన్ని విషయాలు చెప్తూ ఆయనకి అంత ఆ సంఘం యొక్క స్థితిగతులు అంత గ్రహించగలిగాడు పౌలు. సంఘం ఏ స్థితిలో అప్పుడు ఉండేది, ఇప్పుడు ఏ స్థితిలో సంఘం ఉందని పౌలు గ్రహించగలిగాడు. గ్రహించగలిగినప్పుడు ఇక్కడ తప్పిదాల్ని బట్టి, ఇక్కడ లోపాలని బట్టి, ఇక్కడ బలహీనతను బట్టి మీరు ఎరుగరా అని అంటే కొరింథీ సంఘము తన స్థితిని మర్చిపోయింది. కొరింథీ సంఘము ఏమై ఉందో దాన్ని మర్చిపోయింది. కొరింథీ సంఘములో ఉండే విశ్వాసులు దేవుని దగ్గర వాళ్ళ స్టేటస్ ఏంటో వాళ్ళు మర్చిపోయారు. దేవుని దగ్గర వాళ్ళకు ఉండే గొప్పతనం ఏంటో వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఏమై ఉన్నారో, దేవునిని బట్టి వాళ్ళు ఏమై ఉన్నారో అది మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఒకసారి బ్రిటిష్ క్వీన్ అంటే బ్రిటిష్ రాణి వాళ్ళు ఎలాగుంటారంటే, బ్రిటిష్ రాణి వాళ్ళు ఎలాగుంటారంటే సాయంకాలం పూట మామూలుగా మనం తిరిగినట్టుగా వాళ్ళు తిరుగుతారు. అక్కడ రాజు రాణి మరీ బందోబస్తు అక్కడ ఉండదు. రాజు రాణిలకి అక్కడ వాళ్ళు మామూలుగా పార్కుకి వెళ్తూ ఉంటారు, పిల్లలది పట్టుకొని పార్కుకి వెళ్తూ ఉంటారు. ఒకరోజు ఒక చిన్న అబ్బాయిని పట్టుకొని ఆమె పార్కుకి వెళ్తే చాలామంది ఆడుకుంటున్నారు. ఆడుకున్నప్పుడు ఈ అబ్బాయి అన్నాడు వాళ్ళ మమ్మీతో, రాణితో అన్నాడు, మమ్మీ ఆ పిల్లలతో నేను ఆడుకుంటాను అన్నాడు. ఎంత రాజు పిల్లలైనా ఏదైనా సరే ఒంటరిగా ఉండలేరు కదా, వాళ్ళు కూడా చిన్నపిల్లలు కాబట్టి ఆలోచన ఉంటుంది. కాబట్టి నేను ఆడుకుంటానంటే అప్పుడు ఆ రాణి ఒక మాట అన్నది. ఒక మాట ఏంటంటే, నువ్వు ఆడుకో నాయనా, నువ్వు ఆడుకో, నాకు అభ్యంతరం లేదు. అందరితో కలిసి సరదాపడు, నాకు అభ్యంతరం లేదు. అన్నంతో పాటు ఆనందించు, నాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు వాళ్ళతో ఆడుకున్నప్పుడు నువ్వు రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఆ సంగతి నువ్వు మర్చిపోకుండా నువ్వు ఆడుకోవాలి. నీ ఆట డిగ్నిఫైడ్గా ఉండాలి. నీ ఆట రాజు కుటుంబానికి సంబంధించిన వాళ్ళగే ఉండాలి. ఈ లోక సంబంధుల్లాగా నువ్వు ఉండకూడదు, ఈ మామూలు వ్యక్తుల్లాగా ఉండకూడదు. బురదలో పొరలడం కానీ మట్టిలో ఇదే ఒకటి కాదు. నువ్వు రాజు కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి రాజు కుటుంబానికి చెందిన బిడ్డగలాగా నువ్వు ప్రవర్తించు. అక్కడ వెళ్ళు, లోకంలో తిరుగు, నేను కాదంటలేదు. కానీ నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు రాజు కుటుంబానికి చెందిన వ్యక్తి అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. చాలామంది మనం డ్యూటీలో ఉంటాం చూడు, మనం ఏం చేస్తారంటే మిగిలిన క్రైస్తవులు ఉంటారు, వాళ్ళకిలాగా మనల్ని కూడా ప్రవర్తించమంటారు. చాలామంది ఏం చేస్తారంటే మన మనకి డ్యూటీలో కనబడుతూ ఉంటారు, దసరా మామూలు అడుగుతారు. దసరా మామూలు ఇవ్వకపోతే వాళ్ళు ఇచ్చారు సార్, వాళ్ళు కూడా క్రైస్తవులు సార్, మీకంటే బాగా భక్తులు పనులు సార్ అంటారు. అలాంటి భక్తులు ఉన్నారమ్మా మన దగ్గర. గుర్తుంచుకో, నువ్వు ఎక్కడున్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, నువ్వు దేవుని బిడ్డ ఉన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు, ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు ఏ సంఘంలోనున్నా, ఏ ప్రార్థనలో ఉన్నా, నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, నువ్వు దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అన్న సంగతి మర్చిపోవద్దు. చాలామంది మర్చిపోతూ ఉంటారు, దేవుని బిడ్డలు మర్చిపోతూ ఉంటారు.
వీధిలో మంచినీళ్ళు కొళాయి దగ్గర నీళ్లు పట్టేటప్పుడు నేను దేవుని బిడ్డ అనే సంగతి మరిచిపోతూ ఉంటారు. ఏమే అంటారు, అంతే అయింది కథ అయింది. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మనం మర్చిపోతూ ఉంటాం. ఇక్కడ చెల్లెళ్ళే కాదు, జస్ట్ నేను చెప్పడానికి చెప్తున్నా, కానీ చెల్లెళ్ళే కాదు, తమ్ముళ్ళు అన్నయ్యలు కూడా తమ స్థితిగతులు మర్చిపోతూ ఉంటారు. నేను దేవుని బిడ్డను, నేను మారు మనసు పొందిన వ్యక్తిని, నేను రక్షణ పొందిన వ్యక్తిని అని మర్చిపోతూ ఉంటారు. అందుకోసమే పౌలు మీరు ఎరుగురా అనే క్వశ్చన్స్ అని వేస్తూ ఉంటాడు. మీకు తెలియదా? మీరు ఎక్కడ నేర్చుకున్నారు? పౌలు దగ్గర నేర్చుకున్నారు. మీరు పౌలు ఎవరు? దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి అయినా. ఇలాంటి గొప్ప వ్యక్తి దగ్గర నిర్మింపబడిన సంఘంలో ఉండే దేవుని బిడ్డలు తమ స్థితిని మర్చిపోయారు, వాళ్ళ ఆధిక్యతను మర్చిపోయి గొడవలకి దారి తీశారు. ఎక్కడ? వ్యాజ్యం అట. వ్యాజ్యం, గొడవలు. ఒకరంటే ఒకరికి పడదు, అక్క అంటే చెల్లికి పడదు, తమ్ముడు అంటే అన్నయ్యకి పడదు. గొడవలు, వ్యాజ్యము. ఎక్కడ చూసినా వ్యాజ్యం. అంటే మనలాంటి సంఘంలో, ప్రేమ ఐక్యత కలిగిన సంఘంలో చాలా తక్కువ, అరుదు. కానీ పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి చూడండి, అక్కడ వ్యాజ్యాలు ఎక్కువ ఉంటాయి, అక్కడ గొడవలు ఉంటాయి, తీవ్రమైన స్థాయిలో ఉంటాయి. తీవ్రమైన స్థాయిలో ఎవరైనా దేవుని పిల్లలు గమనించండి, అది కుటుంబంలో అయినా సంఘంలో అయినా. పౌలు చెప్పే మాట ఏంటంటే ఎవడైనాను మీలో కానీ కలహ ప్రియుడై ఉంటే, మీలో ఎవడైనా సరే గొడవ పడడానికి ఇష్టం ఉంటే, కొంతమందికి గొడవ పడడం చాలా ఇష్టము, కొంతమందికి ఏదేదో చెప్తా ఉంటారు, అలా చెప్తేనే వాళ్ళకి ఇష్టం. అది నిజమమ్మా, అలా చెప్తేనే. మొన్న ట్రైన్ ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడ విజయవాడ వెళ్ళాను. నేను బస్ స్టేషన్లో ఉన్నాను. ఒక అతను, వాళ్ళ భార్య భర్తలు ఉన్నారు. నేను వాళ్ళ కారు దగ్గర నుంచి నిలబడుతున్నాను, అక్కడికి వినబడుతుంది. వాళ్ళ భర్త పక్కనే ఉన్న భర్త మీద అరుస్తుంది. తాను ఏంటన్నా ఆయన ఇంతగా అరుస్తుంది, ఎంతమంది చూస్తుండే, చాలామంది వచ్చి చూస్తూ ఉన్నారు. చాలామంది అరుస్తుంటే అతను ఏం చేస్తున్నాడు, ఇలాగ అంటున్నాడు. అంటే ఆమెకి అరవడం అంటే, కేకేయడం అంటే అది అలవాటు. అది కొంతమందికి అలవాటమ్మా, ఆ అలవాటు మార్చుకోరు. వాస్తవమా కాదా? కొంతమందికి అలవాటు ఉంటుంది, అలవాటు మార్చుకోరు. అంటే అలవాట్లో మంచి అలవాట్లు ఉంటాయి, చెడ్డ అలవాటు మాత్రం అలవాటు ఉంటాయి. అరవడము, కేకలేయడము, గొడవలు పడ్డము వాళ్ళకి అలవాటు. ఎక్కడ? ఇంట్లో అరుస్తారు, గొడవ పడతారు, సంఘంలో కూడా గొడవ పడతారు. అందుకోసమే పౌలు ఏమన్నాడంటే, ఎవడైనాను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనాను దేవుని సంఘములోనైనాను ఇట్టి ఆచారము లేదని అతను తెలుసుకోవాలి. అది మంచిది కాదు. అది ఇంటిలోనైనా సంఘంలో అయినా దేవుని పిల్లలకి తెలియాల్సింది ఏంటంటే, కలహం అనేది దేవునికి ఇష్టం ఉండదు, గొడవ అనేది ఇష్టం ఉండదు, లేనిపోని సూటి మాటలు మాట్లాడడం దేవునికి ఇష్టం. అది దేవునికి అయిష్టమైనది. అది దేవుని పిల్లలు గ్రహించాలి. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే, కొరింథీ సంఘంలో ఆయన ఏంటంటే ఒక లోపం కనపడుతున్నాడు. ఇంతకు ముందు ఏం చేశారంటే, వాళ్ళకి గ్రూపిజం ఉంది. మా గ్రూపు, ఈ గ్రూపు, ఆ గ్రూప్ అని వాళ్ళు గ్రూప్గా డివైడ్ అయిపోయారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఈయనంటే ఆయనకి పడదు, ఆయనంటే ఈయనకి పడదు, ఈయనకైనా పడదు. అందుకోసం ఇక్కడ ఏం రాస్తున్నారంటే, మీలో ఒకని ఎడల ఒకడికి వ్యాజ్యం ఉన్నది. చూడండి 6వ వచనంలో, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా అన్నాడు. అక్కడ ఏమైందంటే, అంటే గొడవ పడుతున్నారు. ఆ గొడవ పడేని వాళ్ళకి న్యాయం చేకూర్చాలంటే ఏం చేయాలి? అప్పుడు పాస్టర్లు లేరు, సంఘ పెద్దలు ఉన్నారు. ఆ సంఘ పెద్దల దగ్గరికి వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, అక్క నాకు ఇలా జరిగింది అని అంటే బాగుండు కదా. ఇక్కడ ఉండే గొడవలు ఎక్కడికి అల్ల ఇల్లు చూడండి, అక్కడ ఇల్లు ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. మా సంఘంలో ఇలా జరుగుతుందని ఇక్కడ సెటిల్మెంట్ కాకుండా, ఇక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడకుండా, వీళ్ళ దగ్గర న్యాయాన్ని చేకూర్చకుండా అక్కడ ఇల్లు ఉంది కదా అక్కడికి వెళ్ళేవారు. అక్కడ వాళ్ళకి న్యాయం జరగకపోతే ఆ పక్క ఇల్లుకి వెళ్ళేవారు. అన్యుల దగ్గరికి వెళ్ళి మాకు గొడవ జరిగింది, మాకు న్యాయం తీర్చండి అనేసి చెప్పేవారు.
అందుకోసమే వీళ్ళు చేసిన మొదటి తప్పు ఏంటంటే ఒకరి మీద ఒకరు వ్యాజ్యం ఆడుతున్నారు. అది అసలే తప్పు అంటాడు పౌలు. ఇప్పటికే అది లోపము, అది తప్పు, దేవునికి ఇష్టం ఉండదు, అది సంఘానికి క్షేమకరము కాదు. మీలో వ్యాజ్యం ఉన్నది ఒకటి. రెండవది, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారట? అనీతిమంతుల దగ్గరికి వెళ్తున్నారు, న్యాయం చేకూర్చమని. అది ఎన్నో వచనంలో, 1వ వచనం 2వ భాగంలో ఉంటుంది. వాళ్ళు అనీతిమంతుల దగ్గర వ్యాజ్యమాటకు తెగించండి. రెండవది, ఈ 4వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, సంఘములో తృణీకరింపబడిన వ్యక్తిని కూర్చోబెడుతున్నారు అక్కడ సంఘంలో. అందుకోసమే మీకు బుద్ధి లేదా? ఏమి న్యాయం తీర్చేవాళ్ళు మీ సంఘంలో లేరా? ఆ మాత్రం బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు లేరా? అక్కడ ఉన్నప్పటికీ ఆ సంఘస్థులు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళేమో బయటికి వెళ్ళిపోతాం. అది లోపం. తర్వాత పౌలు ఏంటంటే, వీళ్ళు ఉండే లోపం ఏం చూస్తున్నారంటే, మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చలేకపోతున్నారని కామెంట్ చేస్తున్నాడు, అది పాయింట్అవుట్ చేస్తున్నాడు. రెండవది, ఈ 3వ వచనంలో, ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి తీర్పు చెప్పలేకపోతున్నారట. 4వది, ఒక్కడైనను బుద్ధిమంతుడు లేనట్లుగా మీరు ఉంటున్నారంటాడు 5వ వచనంలో. తర్వాత 6వ వచనం చివరి భాగంలో, అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుతున్నాడు. తర్వాత 8వ వచనంలో ఏం రాస్తారంటే, వాళ్ళు బిలీవర్స్కి అన్యాయం చేస్తున్నారు, బిలీవర్స్ అన్యాయం చేస్తున్నారని చెప్పి 7వ వచనంలో ఏం రాస్తాడంటే, 7వ వచనంలో ఏం రాస్తాడంటే, మీరు అన్యాయము సహించుట మేలు, మీ సొత్తు అపహరింపబడుట మేలు. బడనిచ్చుట మేలు కాదా అంటే మేలు కదా. అంటే ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ ప్రాబ్లం ఉంది, గొడవలు ఉన్నాయి, జగడ ఉన్నది. ఈ చిన్న జగడానికి మీరు బయటికి వెళ్ళిపోతున్నారే, అది మంచిది కాదు. అవసరమైతే మీ 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 సొత్తు మీరు అపహరింపబడినిచ్చడం మంచిదే, తీసుకెళ్ళిపోవడం మంచిదే, వదిలేయండి అంటాడు. దేవుని కోసము, దేవుని ముఖాన్ని చూసి మీరు ఏదైనా నష్టపోతా ఉంటే, మీరు ఏదైనా నష్టపరచబడితే దాన్ని కానీ మీరు విడిచిపెట్టేస్తే, దాన్ని వదిలేస్తే, గొడవలాడకుండా, కలహము లేకుండా దేవుడు చూసుకుంటాడులే అని కానీ విడిచిపెడితే, దేవుడు రెట్టింపు బహుమానం దేవుడు ఇచ్చాడు. నువ్వు ఏదైతే కోల్పోతావో దానికి రెట్టింపుగా దేవుడు ఇస్తాడు, అది ఖచ్చితం. అది అందుకోసమే కొరింథీ సంఘంలో పౌలు ఏమంటాడంటే, అయ్యా మీకు లాస్ వస్తే రానివ్వండి అయ్యా, దానికంటే మీరు గొడవలు పడకంటే మీరు అన్యాయము సహించటం మేలు, మీ ఆస్తి అపహరింపబడిచ్చుట మేలు. అసలు యేసు ప్రభు టీచింగ్ కూడా అంతే. ఎవరైనా సరే నీ అంగీని కానీ కావాలి అని డిమాండ్ చేస్తే, నీ అంగీని కావాలని డిమాండ్ చేస్తే, అంగీ కాదయ్యా వస్త్రం కూడా ఇచ్చేమంటాడు దేవుడు. అది యేసు ప్రభు వారి టీచింగ్ అమ్మ. అది ఎవరో చెప్పిన టీచింగ్ కాదు, యేసు ప్రభు వారే ఇచ్చిన టీచింగ్. అది పౌలు పాటించాడు, పౌలు బోధించాడు. దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైనా సరే మనకి సంఘములో కలహప్రియుడు దేవునికి ఇష్టమైన వ్యక్తి కాదు, అది చెల్లైనా తమ్ముడైనా. ఇది పౌలు దగ్గర ఇది లోపించింది. పౌలు యొక్క స్థాపించిన సంఘంలో, కొరింథీ సంఘంలో అది లోపించింది. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, ఇది 8, 9, 10 వచనం అనుకుంటా. 9, 10 వచనంలో నేను చెప్తాను, ముందే మీరు చదవండి. అక్కడ ఏంటంటే, పరలోక రాజ్యానికి వెళ్ళని వారి లిస్ట్ ఇక్కడ ఇచ్చాడు. అంటే నరకంలో పడిపోయే వారి లిస్టు ఇక్కడ ఇచ్చాడు. దేవునికి సంబంధం లేని వారి లిస్ట్ ఇక్కడ ఇచ్చాడు. దేవుని కోపానికి గురి అయిన వారి లిస్ట్ ఇక్కడ ఇచ్చాడు. వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు, అలాంటి లిస్ట్ ఇక్కడ ఇచ్చాడు. పరలోక రాజ్యానికి వెళ్ళని వారు, అర్థమైందా? అంటే నరకంలో పడిపోయేవారు, అంతే కదా, దాని అర్థం అంతే కదా. వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. వీళ్ళు ఒకరేంటంటే అన్యాయస్తులు, పరలోక రాజ్యానికి వెళ్ళరు. అన్యాయస్తులు అంటే న్యాయం తప్పిపోయిన వాళ్ళు, న్యాయము
తప్పిపోయిన వాళ్ళు. మీకు ఒకసారి ఇక్కడ నేను చెప్పినట్టు నాకు గుర్తుంది. మా ఊర్లో ఒక అతను ఉండేవాడు. మా ఊర్లో అతను పెద్ద. మా ఊర్లో ఒక వీధికి అతను పెద్ద. అతను ఎలాంటి వ్యక్తి అంటే, ఎవరైనా సరే ఆ రోజు కానీ ఏదైనా జరిగిందనుకోండి, గొడవలు జరిగిందనుకోండి, అతనికి పండగ. చాలా సరదా పడుతూ ఉంటాడు. ఎవరైనా సరే వచ్చేసి అన్యాయము చేయబడిన వ్యక్తి వచ్చి అయ్యా నాకు ఇలా జరిగింది, మీరు న్యాయం చేకూర్చండి అంటే, అప్పుడు ఎవరైతే అన్యాయం చేశారో అతనికి కబురు పట్టి, అది సాయంకాలం పూట కబురు పెట్టి, నువ్వు ఇలా చేసావు అలా చేసావు, నిన్ను కేసు పెట్టేస్తాను అది పెట్టేస్తానని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసేవాడు. ఆడు వచ్చేసి, సరే సార్ తిట్టారు సార్, ఏదైతే అయిపోయింది సార్, ఇదిగో ఇది ఒక 5,000 రూపాయలు ఉంచు అని చెప్తే 5,000 రూపాయలు ఉంచేసి 5,000 రూపాయలు పాకెట్లో పెట్టి మరుసటి రోజు ఉదయం కల్లా అన్యాయం చేయబడిన వ్యక్తికి వచ్చి ఏమని వాడు తెలిసిందా, ఒరే నువ్వు ఇలా చేసావు కాబట్టి ఆయన చేశాడు, నువ్వు ఇలా చేసావు కాబట్టి అలా చేశాడు, కాబట్టి నీ మీద ముందు కేసు పెడతాననేవాడు. నైట్కి నైట్ మారిపోయేది తీర్పు. చివరికి ఏమైంది తెలిసిందా, అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు చనిపోయాడు. భార్య నికృష్టిగా అడుక్కు తిన్నది వీధి. ఒకరోజు నేను వెళ్తూ ఉంటే, అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నాను, వెళ్తే ఒరే మనవడా ₹1 ఇవ్వురా అన్నది. నేను అన్నాను, రాజులాగా బ్రతికారమ్మా మీరు, మీరు ఎందుకు ఈ సమస్య అంటే, నా కళ్ళారా నేను చూశాను. అన్యాయపు తీర్పు తీర్చే వ్యక్తి అయినా, న్యాయాన్ని తప్పిపోయే వ్యక్తి అయినా, అన్యాయస్తులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అది గమనించండి. ఎప్పుడైనా సరే న్యాయము తీర్చేవారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. నరకము వాళ్ళ కోసం చూస్తూ ఉంటుంది. అన్యాయస్తులు కొంతమంది మాటలు మారుస్తారు, తెలిసి కూడా మాటలు మారుస్తారు. బంధుత్వమును బట్టి న్యాయం తీరుస్తారు కొంతమంది. మా రక్త సంబంధికులు కదా, మా రక్త సంబంధికుల పక్షాన మాట్లాడాలని మాట్లాడతారు వాళ్ళు అన్యాయస్తులు. డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చిన వారి పక్షాన మాట్లాడతారు, వాళ్ళు అన్యాయస్తులు. మిమ్మల్ని నేను కించపరచాలని కాదు, కానీ ఒక సత్యం నేను చెప్తాను. మన సంఘంలోని వ్యక్తికి ఏదైనా జరిగిందనుకో, మన సంఘంలో ఉండే వ్యక్తియే తప్పు చేశాడనుకో, మన సంఘంలో ఉండే వ్యక్తి తప్పు చేసినప్పటికీ ఈ సంఘస్థుడైనంత మాత్రాన అతని పక్షాన మనం మాట్లాడితే అన్యాయస్తులం అవుతాం. మర్చిపోకండి. మన ఫెలోషిప్ని బట్టి మనము ఫేవరిజం చూపించకూడదు. అభిమానమును బట్టి, పాల్దేవకు మనం అన్న వాక్యము చెప్పినంత మాత్రాన మీరు అభిమానం చూపించాల్సిన అవసరమేమి లేదు. నేను తప్పు చేస్తే అది నిశ్చితం. దేవుని బిడ్డలు గమనించాలి. ఎప్పుడైనా న్యాయము న్యాయమే, అన్యాయము అన్యాయమే. సమాజంలో ఎక్కడ చూస్తూ ఉంటాం, ఎక్కడ పడితే మనం చూసి అమ్మో నాయన ఇంత న్యాయమా అనుకుంటూ ఉంటాం. దారుణంగా దోచుకుంటూ ఉంటారు, దారుణంగా అన్యాయం చేస్తూ ఉంటారు. పేదవాళ్ళంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అన్యాయస్తులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. రెండవది జారులు అన్నారు. జారుడన్నా వ్యభిచారమన్నా ఒకే కోవకి చెందుతుంది. కొద్దిగా తేడా ఉంది, మనకి ఇప్పుడు సంబంధం లేదు. ఆ కోవకి చెందిన వ్యక్తియే ఈ జారులు కానీ వ్యభిచారులు కానీ. ఇక్కడ ఇంకొకటి విగ్రహారాధకులు అని ఉంటుంది చూడండి. జారుల తర్వాత విగ్రహారాధికులు. ఇక్కడ క్లారిటీ ఉండాలి. విగ్రహారాధికులు అంటే జనరల్గా ఏంటంటే, విగ్రహారాధికులు అంటే ఒక విగ్రహాన్ని పెట్టి దానికి నమస్కారం చేస్తూ ఉంటారు. ఒకప్పుడు మేము కూడా చేసేవాళ్ళం. ఎప్పుడు రోమన్ క్యాథలిక్లో మేము ఆ సంఘంలో ఉన్నప్పుడు మేము ఒక మరియమాత విగ్రహాన్ని పెట్టుకొని దానికి కొవ్వొత్తి వెలిగించి వాసన పుల్ల వెలిగించి నమస్కారం పెట్టేవాళ్ళం. అది విగ్రహారాధన. అది జనరల్గా విగ్రహారాధన అంటే అదే మనకు గుర్తుకొస్తుంది. కానీ బైబిల్ ప్రకారంగా విగ్రహారాధన ఏంటంటే, దేవుని స్థానంలో ఏది ఉన్నా కానీ దాన్ని గౌరవించి దానికి నమస్కారం చేస్తే
అది విగ్రహారాధనే అవుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. కొర్నేలి అనే అతను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనకి చూపించాడు పేతురుని వస్తాడనేసి, సువార్త చెప్తాడని. అది ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళాడో లేదో, ఆ గడప దగ్గర కాళ్ళు పెట్టాడు లేదో, శతాధిపతి అయిన కొర్నేలి, మహా పవర్ఫుల్ కొర్నేలి, మంచి స్థానం మంచి హోదా కలిగిన ఈ కొర్నేలి ఏం చేశాడంటే, దైవజనుడు మా ఇంటి దగ్గరికి వచ్చాడనేసి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి సాగిలపడి నమస్కారం పెట్టాడు. ఇక పేతురు ఏమన్నా ఒప్పుకోలేదు, లేగు నేను కూడా నీలాంటి మనుష్యుడినే అంటాడు. అది తప్పని సంగతి పేతురుకు తెలుసు. ఆ పేతురు దానికి చేశాడు, పేతురు వచ్చి బోధించాడు అది తప్పని. దేవుని స్థానంలో ఎక్కడ ఎవరి పాదాల దగ్గర పడాలి, సాగిలపడాలి, దేవుని సన్నిధిలో మాత్రమే సాగిలపడాలి. అంటే అమ్మా నాన్నకి నమస్కారం చేయొద్దని నేను చెప్పట్లేదు సుమా, అది సందర్భం వేరు. తల్లిదండ్రులకి కాళ్ళు మొక్కడము అది తప్పు కాదు. ఎందుకంటే నేను మొక్కాను, నేను ధైర్యంగా చెప్తాను. నేను కాలేజీ నుంచి వెళ్ళిన తర్వాత, యూనివర్సిటీ నుంచి వెళ్ళిన తర్వాత మా అమ్మ కాళ్ళు పెట్టి మా నాన్నకి కాళ్ళు నేను పట్టిన నాకు తెలియదు, కానీ మా నాన్నకి నమస్కారం పెట్టేవాడిని. కానీ మా అమ్మకైతే 2 కాళ్ళ మీద నా 2 చేతులు పెట్టి, అమ్మ నువ్వు నన్ను దీవించు అనేది చెప్పాను నేను. వాస్తవం అది. ఆ సందర్భం వేరు. తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకొని, లేకపోతే తల్లిదండ్రులకి అంతగా గౌరవిస్తే ఆశీర్వాదం ఖచ్చితం. దేవుని పిల్లలకి అది ఖచ్చితం, అది ఆశీర్వాదం వస్తుంది. తల్లిదండ్రులు దీవిస్తే ఆ దీవెన పిల్లలకి వస్తుంది. అవమానం కాదది, అది సిగ్గు కాదది. అమ్మా నాన్న కాలు ఎవరైనా సరే, అమ్మా నాన్నకి నువ్వు అంటే గౌరవం లేకపోతే కాలు మీద పడు, అమ్మ నన్ను దీవించు, నాన్న నన్ను దీవించని పెట్టు, అది నీకు ఆశీర్వాదం, నష్టమేం కాదు. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే, మనుషుల్ని దేవునితో పోల్చి, దేవుని దైవజనుడు కదా అని దేవునితో పోల్చి సాగిల పడితే దానికి ఒప్పుకోలేదు పేతురు. ఇంకొకసారి పౌలు బర్నబా లుస్త్రా అనే పట్టణానికి వెళ్ళారు. లుస్త్రా అనే పట్టణానికి వెళ్ళి ఒకడు పుట్టినది మొదలుకొని అతను నడవలేకపోతున్నాడు. ఆయన పాదాలు బలహీనమైన పాదాలు, అసలు నడవలేడు, నిలబడలేడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళేసి పౌలు చూసి ఏమన్నాడంటే, అతను పౌలు యొక్క మాటలు బాగా విన్నాడు, సువార్త బాగా వింటున్నాడు. పౌలు బాగా తేరి చూసి, ఈ అబ్బాయికి చాలా విశ్వాసం ఉన్నట్టని, నువ్వు లెగు అన్నాడు. అంతే, లెగు నువ్వు నడు అన్నం అంటే దిగ్గుమని లేచాడు, గబగబ నడిచాడు ఇటు అటు. అది ఎవరు ఆ గ్రామస్తులు లుస్త్రా వాళ్ళు చూసి, ఓరే నాయనో, దేవుళ్ళు మనుషు రూపం దాల్చి మన మధ్యకి వచ్చేస్తున్నాడు రోయ్ అని చెప్పి ఎడ్లను తీసి పువ్వుల దండలు చేసి బలిచ్చడానికి ట్రై చేశారు ఆ ఎడ్లను. అప్పుడేమో పౌలు నాయనా ఆగండి అని ఎంత బతిమాలేరో. లేదు, మీరు అలా చేయకూడదు, ఒకసారి తీస్తారా? అపోస్తుల కార్యము 14వ అధ్యాయమేనా చాలు. మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన మనుషులే. మనుషుల్ని మనుషులను దేవునితో పోల్చి సాగిలపడము, నమస్కరించడము, ఆరాధన చేయడము, అది విగ్రహారాధన. అనుకుంటాడు ఈ బిజినెస్ చాలా బాగుంది అనుకుంటాడు, ఇక లాస్ట్ కాడేమన్నా నేను దేవుడిని అంటాడు. ఆయన దేవుడిని అంట. అలాంటి వ్యక్తి మీద దేవుడని అనుకొని సాగిలపడి నమస్కారం చేసి దేవుడని అంటే అది విగ్రహ ఆరాధన. అది విగ్రహారాధన. ఇంకొకటి విగ్రహారాధన అంటే ఏంటంటే, కొలస్సీలు రాసిన పత్రికలో ఉంటుంది. కొలస్సీలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 3:5 చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక, విగ్రహారాధన ధనాపేక్ష. ధనము సంపాదించడము తప్పు కాదు, అవునా? ధనము సంపాదించడము తప్పు కాదు, ధన అపేక్ష తప్పు అవుతుంది. మీకు ఇంతకుముందే నేను చెప్పాను, నా జీతం ద్వారా నేను సంపాదించుకోవడం తప్పు కాదు. నా జీతము కాకుండా వేరే జీతాలు ఉంటాయి చూడండి, అది ధనాపేక్ష అన్నాడు. ఇప్పుడు మా ఊర్లో ఒక చక్రపాణి అని ఒక కానిస్టేబుల్ ఉండేవాడు.
కానిస్టేబుల్ ఉండేవాడు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకొని డైరెక్ట్గా డబ్బులు తీయడం, అడగడం మానేశాడు ఆయన. మరి ఎలా నువ్వు చేస్తున్నావు అంటే, తమ్ముడు మేము అడగకపోయినా మా వాట మాకు వచ్చేస్తుంది తమ్ముడు అన్నాడు. అది ఎలాగుందంటే పోలీస్ స్టేషన్ కలెక్షన్ చేసేవాడు ఉంటాడంట. అది మరి అన్నలకి తెలుస్తుంది ఆ విషయం, నాకైతే తెలియదు. కానీ ఆ కలెక్షన్ చేసిన వాడు అందరు పోలీసు వాళ్ళకి వాటా పంచేస్తాడట, టక టక టక. మరి అది కూడా తప్పే కదా అన్నాను. అది కూడా తప్పే కదా. ఏం తమ్ముడు అది కూడా తప్పే అంటే అనిస్తే, తప్పేనన్నా 100% తప్పేనన్నా అంటే, అయితే అది కూడా తీసుకోను అన్నాడు. అది కూడా తీసుకొని అన్నాడు. ధనాపేక్ష అంటే మన ఇన్కమ్ న్యాయబద్ధంగా వచ్చే ఇన్కమ్ కాకుండా వేరే ఇన్కమ్ కానీ చూసుకొని, వేరే రకంగా ఇన్కమ్ చూసుకొని దాన్ని కూడబెడితే ఆ ధనాపేక్ష విగ్రహంతో సమానం. విగ్రహారాధనైన ధనాపేక్ష అన్నాడు. ధనాపేక్ష జాగ్రత్తగా ఉంది. వీళ్ళు నరకానికి వెళ్తారు, వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. తర్వాత ఏమన్నాడు? వ్యభిచారులు అన్నారు. తర్వాత అడంగితనము. అడంగితనం అంటే తెలుసమ్మా ఎవరికైనా? అడంగితనం అంటే ఆడు మగోడే, పనులంతా ఆడవాళ్ళ పనులే. దాని వాళ్ళు ఏమంటారంటే అడంగితనము అంటారు. ఓకేనా? మొగోడే, పుట్టుకతో మొగోడే, అవునా? అంత మొగోడే, కానీ అతని ఆలోచనలంతా ఆడవాళ్ళ ఆలోచనలే. ఆయన హావభావాలు ఆడవాళ్ళదే. ఆయన సహవాసం కూడా మొగోళ్ళతో చేయడు, ఆడవాళ్ళతో చేస్తాడు ఆయన కదా. అయితే దీన్ని మన భాషలో చెప్పాలంటే నపుంసకులు అంటారు, అంతే కదా, నపుంసకులు అంటారు. కానీ ఇక్కడ బైబిల్ పండితులు ఏమంటారంటే అడంగితనం అంటే పిరికివారు అని కూడా అర్థం వస్తుంది. పిరికివారు పరలోక రాజ్యానికి వెళ్ళరని బైబిల్లో ఇంకొక చోట కూడా రాయబడింది, ప్రకటన గ్రంథాలు కూడా ఉంది. పిరికివారు పరలోక రాజ్యం, ప్రతిదానికి పిరికితనం, ప్రతిదానికి భయపడతా ఉంటారు చూడండి, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అయితే ఇక్కడ సందర్భం ఒకసారి దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. అడంగితనము అంటే నేను చెప్పాను, మగవాడు పుట్టి ఆడవాళ్ళలాగా ప్రవర్తించేవాడు అడంగితనం. అయితే అతను నరకంలోకి వెళ్తాడా అంటే ఆ సందర్భంలో నపుంసకుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. అడంగితనం అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఈ అర్థం ఉంది, పిరికితనం అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ మనం పిరికితనంగా తీసుకోవాలి. పిరికితనంగా ఈ సందర్భం బట్టి పిరికితనము కానీ మనం తీసుకోవాలి. ఓకేనా? మనం బైబిల్ని వేరే వేరే అర్థాలతో వెళ్ళిపోకూడదు. ఏ సందర్భాన్ని బట్టి రాశారో దాన్ని గమనించాలి, దాన్ని అప్లై చేసుకోవాలి. అడంగితనము గలవారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. తర్వాత పురుష సంయోగులు, కొంతమంది పురుషుల్ని పెళ్లి చేసుకుంటారు, స్త్రీలు ఇలాగే పెళ్లి చేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే బైబిల్ ఏం రాయబడి ఉందంటే రోమిలు రాసిన పత్రికలో వీరు భ్రష్ట స్వభావం అట. వీళ్ళు భ్రష్ట మనసు. వీళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు, మగవాళ్ళు ఆడవాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడరు. ఏ లింగం వాళ్ళు ఆ లింగం వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. తర్వాత లోభులు అంటే లోభులు ఏంటంటే ఇంతకు మీరు చెప్పాను కదా, లోభులు అంటే మనిషి ప్రాణం పోతున్నా కానీ ఒక టీ చుక్క ఇవ్వరు చూడండి, వాళ్ళు లోభులు. వాళ్ళు ఎంత పిసినరీస్ అంటే డబ్బులు సమృద్ధిగా ఉంటాయి. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు మా ప్రొఫెసర్ ఒక అతను ఏం చూసినామంటే షర్టు 20 రూపాయలు షర్ట్ వేసుకునేవాడు, ఒక 30 రూపాయల ప్యాంట్లు వేసుకునేవాడు. ఎక్కడ? యూనివర్సిటీ నుంచి ఎంవిపి కాలనీ కదా, సుమారుగా 5-6 కిలోమీటర్ అవుతుంది, 5 కిలోమీటర్ ఉంటుంది. నడిచి వెళ్ళేవాడు, నడిచి వచ్చేవాడు. చెప్పులు ఉండేది కాదు. ఎందుకు ఈ డబ్బులు సంపాదిస్తావు? ఎవరి కోసం సంపాదిస్తున్నావు? నీ కొడుకులకి కూతుర్లకి పెట్టవు, నువ్వు అనుభవించవు. దాన్ని ఏమంటారంటే లోభి అంటారు. లోభి సంపాదిస్తాడు, సంపాదించి ఆయన అనుభవించడు, పిల్లలకి అనుభవించడానికి ఇవ్వడు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, నీతిమంతుల కోసమని పోగు చేసే పనిని దేవుడు ఎవరికి తెలిసిందా? భక్తిహీనులకి అది అప్పచెప్పాడంట.
ఆ భక్తిహీనుడు పోగు చేస్తూ ఉంటాడు, కోట్లు 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 పోగు చేస్తాడు, ఒక నీతిమంతుడు వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. అది అర్థమైందా? లోభులు వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అన్యాయంగా సంపాదించు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు చూడండి, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఈ లోభుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. తర్వాత తాగుబోతులు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఆ లిస్టులో వాళ్ళ పేరు కూడా ఉంది. తర్వాత దూషకులు ఎవరంటే తిట్టేవాళ్ళమ్మా, చీటికి మాటికి తిడతా ఉంటాడని వాళ్ళు దూషకులు అంటే అవమానపరుస్తారు, కించపరుస్తారు, తక్కువగా చూస్తారు. వాళ్ళు దూషకులు అంటే పవిత్రమైన విషయానికి, పవిత్రమైన సంగతులకి తక్కువగా చూస్తారు. వాళ్ళని దూషకులు అని అన్నారు. మళ్ళీ దూషకులు అంటే అహంకారంగా మాట్లాడేవారు, అహంకారంగా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు చూడండి, వాళ్ళు దూషకులు. ఎదుటి వ్యక్తుల్ని కించపరిచేవాళ్ళు దూషకులు. వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. దూషకులు అంటే ఒక అక్క అంటే కించపరిచి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, అవమానకరంగా మాట్లాడడం, నేనే గొప్ప అనేసి మాట్లాడడము, ఒక తమ్ముడిని బాధ పెట్టడం, మనసును గాయపరచడం, ఇవంతా దూషకులు కేటగిరీకి వస్తుంది. కాబట్టి చెల్లెలు కానీ తమ్ముడు కానీ తనకు తాను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, వీటిలో నాకు ఏదైనా ఒక లక్షణం ఉందా అని గమనించాలి. అది ఖచ్చితంగా ఈ లక్షణాలు నీకు ఉంటే నువ్వు నరకానికి సమీపంగా ఉన్నావని అర్థం. అది ఓకేనా? ఈ లక్షణాలతో కానీ ఉండి చనిపోతే మాత్రము నరకానికి దగ్గర అని అర్థము. కానీ మన సంఘంలో అలాంటి వాళ్ళు లేరని నేనైతే అనుకుంటున్నాను. 100% లేరని నేను అనుకుంటున్నాను. ఈ క్యారెక్టర్స్లో నేను చెప్పిన దాంట్లో కొన్ని ఉంటే ఉండొచ్చు, కొన్నింటిలో సగం ఉంటే ఉండొచ్చు, పావు వాట ఉంటే ఉండొచ్చు, 10 వాటలు ఉండొచ్చు. ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇవి కూడా తర్వాత లాస్ట్లో దోచుకొనువారు, అక్రమంగా సంపాదించేవారు. ఇప్పుడు మనకి బలం ఉందని, ఆర్థిక బలం ఉందని, కండ బలం ఉందని, అన్ని బలం ఉందని దోచుకునేవారు వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. బలాన్ని బట్టి, ధనాన్ని, బ్యాక్గ్రౌండ్ బట్టి పేదవాళ్ళ యొక్క కడుపు కొడితే దావీదు అంటాడు, అట్టి వాడు బ్రతకడానికి వీల్లేదు అంటాడు. ఆ వ్యక్తి నువ్వే. పేదవాడు, అమాయకుడు, నువ్వు రాజువి, అతను ఏ పాటి వాడు? ఆ మనుష్యుడవు నువ్వే. దోచుకునేవాడు, తనకు దక్కని దానిని, తనకు సంబంధము లేని దానిని ఎవరైతే ఆశించి తీసుకుంటాడో, పేదవాళ్ళు కడుపు కొడతాడో, పేదవాడికి అన్యాయం చేస్తాడో, దోచుకునేవారు వాడు. వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. వీళ్ళు నరకానికి మాత్రం వెళ్ళరు. వీళ్ళకి నరకము అలాగ చూస్తూ ఉంటుంది, ఎప్పుడు మృంగేస్తానా అని చూస్తూ ఉంటుంది. అయితే ప్రభు యొక్క కృప ఏంటంటే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ మీ నీతిమంతులుగా తీర్చేశాడు దేవుడు. ఇన్ని వీక్నెస్ ఉన్నాయి, ఇన్ని బలహీనతలు ఉన్నా కానీ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు కరుణామయుడైన యేసు ప్రభు చేశాడంటే, నువ్వు ఎప్పుడైతే నేను ప్రభు దగ్గరికి వెళ్ళి మన పాపాలని ఒప్పుకున్నామో, ప్రభు దగ్గర మన పాపాలని ఒప్పుకొని మారుమనసు పొందామో, దేవుని అడుగుజాడలో జీవించాలని తీర్మానం చేసుకున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకున్నాడు. నీ బలహీనతనంతటిని, ఈ లిస్టులో ఉండే పాపాలంతటినీ నేను పెంట కుప్పలు విసిరేసాను అంటాడు. మిమ్మల్ని నీతిమంతుడుగా చేశానంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఇది పౌలు చెప్పాడు.
నరకానికి వెళ్ళేవారు, పరలోక రాజ్యానికి వెళ్ళని లిస్టు చెప్పాడు. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు తెలిసిందా? పరలోక రాజ్యానికి ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో ఆయన పరలోక రాజ్యానికి వెళ్తాడు. సింపుల్. ఇప్పుడు మన తప్పిదాన్ని, మన పాపాలని యేసు ప్రభు తన రక్తంలో తుడిచేశాడు. ఇప్పుడు లిస్ట్ చూడండి. ఈ పాపాలన్నీ బలహీనతలు ఉన్నా కానీ యేసు ప్రభు వారు తన రక్తంలో తుడిచేశాడు. బైబిల్లో రాయబడి ఉంది, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త, తను ఎందరు అంగీకరించిరో 12వ వచనం. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడంతే. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నావో దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు యేసు ప్రభు నందు నా బిడ్డ అన్నాడంతే. కాబట్టి దేవుని బిడ్డలందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు. అలాగే యోహాను సువార్త 3:16 ఏమని రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా పుట్టిన వాని యందు నిత్య జీవము పొందుతారు. నిత్య జీవము. నీవు చేసిన తప్పిదలన్నీ దేవుడు కప్పేశాడు. నీ లిస్టు ఉండేది చూడండి, నరకానికి వెళ్ళే లిస్టు. యేసుప్రభు వారు ఏంటంటే ఇలాంటి వైట్ పేపర్ మీద ఆ లిస్ట్ కనబడేది. యేసుప్రభు వారు ఏంటంటే ఆయన రక్తంలో ఆయన తుడిచేశాడు. నీకు నాకు ఒక గ్రంథం ఉంటుంది. గ్రంథం, జీవ గ్రంథం గురించి మాట్లాడలా, వేరొక గ్రంథం ఉంటుంది. నీ సంగతులు, నా సంగతులు, అందరి సంగతులు ఆ గ్రంథంలో ఉంటాయి. ఒక్కొక్కటికి ఒక గ్రంథం ఉంటుంది. దేవుడు ఇలా గ్రంథం విప్పిన వెంటనే నువ్వు మారు మనసు పొంది ఉంటే ఇలా తెల్ల కనబడుతుంది. నేను తప్పిదాలు చేసున్నాను కదా ప్రభువా, నిన్ను నమ్ముకోకముందు నేను తప్పిదాలు చేశాను కదా ప్రభువా, నా తప్పిదాలు ఏమి లేవంటాడు దేవుడు. ఎందుకు? యేసు ప్రభు రక్తము తుడిచేసింది. నీ జీవితం, ఆత్మీయ జీవితం తెల్లగా అయిపోయింది. ఎవరైతే ప్రభువుని నమ్ముకోకుండా ఉంటారు చూడండి, వాళ్ళ జీవితం చిట్ట అంతా ఒక్కొక్కటి కనబడతా ఉంటాయి. ఒక్కొక్కటి అది తీర్పు దినాన అది జరుగుతుందిలేండి. కాబట్టి దేవుని పిల్లలు గమనించండి, పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే యేసు ప్రభువుని ఎవరైతే సొంత రక్షకుడు అంగీకరిస్తారో, పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇంకొక ధర బైబిల్ రాయబడి ఉంటే మారు మనసు పొందిన వాళ్ళు అని ఉంది. యోహాను సువార్త పత్రిక 3వ అధ్యాయంలో ఉంటాయి. పత్రిక అది సువార్తలోనే 3వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది అన్నమాట. అక్కడ 3వ అధ్యాయం సరే, అందులో ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందుడి అంటాడు. అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. అంటే మారు మనసు పొందితే పరలోక రాజ్యం దగ్గర ఉంది. పరలోక రాజ్యం మారు మనసు పొందడం అంటే మనసు మారడం. అవునా? పాత బ్రతుకు నుంచి మారడం. ఒకప్పుడు నా బ్రతుకు ఇలాగ ఉందనుకోండి, మారడం కదా. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఎవరితో ఎస్ఎఫ్ఐ వాళ్ళతో తిరిగేవాడిని, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళ భావాలన్నీ అది ఏంటంటే మనిషిని రెచ్చగొట్టేస్తాయి. నేను అనుకున్నాను, మారు మనసు పొందిన తర్వాత ఎవరన్నా నా ఫస్ట్ బద్ధ శత్రువు ఎస్ఎఫ్ఐ అనుకున్నాను. ఫస్ట్ నాకు అభిమానులు, కానీ ఇప్పుడు ఏమైనా నా బద్ధ శత్రువు, నా ఆత్మీయ జీవితాలు చెడగొడతారు వీళ్ళు, లేనిపోని వీళ్ళు చేస్తారనేసి నేను దేవుని దగ్గర ఏం చేస్తాను, ప్రభువా ఇందులో నుంచి నేను బయటపడాలి అని చెప్పి నా తప్పిదాలన్నీ లిస్ట్ రాసుకొని అవన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ రాసుకొని ఒక్కొక్కటి నేను విడిచిపెట్టాలి. ఇంకా ఉన్నాయమ్మా ఇంకా నాలో. గుర్తుంచుకోండి, మనిషి చనిపోయే వరకు బలహీనత నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఏదో ఒక బలహీనత ఉంటుంది ఖచ్చితంగా. ఒక యేసు ప్రభు వారికి లేదది, మిగిలిన వాళ్ళందరికీ అది, శిష్యులు కూడా ఉన్నాయి. కానీ దేవుని మహాకృపను బట్టి ఎన్ని బలహీనతలు ఉన్నా కానీ దేవుడు తన రక్తంలో తుడిచేశాడు. ఆయన మారు మనసు పొందిన వాళ్ళు, మనసు మారిన వాళ్ళు, జీవితము మారిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇంకొకటి ఏమిటంటే నీతి నిమిత్తము హింసింపబడిన వారు. దేవుని పిల్లలకి కష్టాలు వస్తాయి తమ్ముళ్ళు, అన్నలు, దేవుని పిల్లలకి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. నేను చర్చికి వెళ్ళను అంటారు చూడండి, ఆ తెగ వాళ్ళు ఉంటారు. నేను ప్రార్థన చేయను,
ఆ తెగల వాళ్ళు ఉంటారు. కానీ ఇంకొక తెగ ఏంటంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునితో ఇంకా ప్రార్థన చేస్తారు, శ్రమల్ని ఓర్చుకుంటారు, కష్టాలను ఓర్చుకుంటారు. గుర్తుంచుకోండి, మనం అనేక శ్రమల గుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలని పౌలు అంటాడు, అపోస్తుల కార్యంలో అంటాడు, మనం అనేక శ్రమల గుండా పరలోక రాజ్యానికి వెళ్తాం. చాలామంది టీచింగ్ ఏంటంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు కష్టాలు రావమ్మా, బాధలు రావమ్మా, నీ అప్పులు తీరిపోతాయమ్మా, నీకు ఒక మంచి కారు ఒక్కటి వచ్చేస్తుంది, 2 బిల్డింగ్లు ఉత్తినే, అవన్నీ ఉత్తినే. అయితే దేవుడు ఆశీర్వదిస్తాడు, అది వాస్తవం. కానీ ప్రభువుని నమ్ముకుంటే అది ప్రయారిటీ కాదు. ప్రభువుని నమ్ముకుంటే నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది. నువ్వు మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకు, అవన్నీ తర్వాత వస్తాయి. ఇవన్నీ ఆశీర్వాదాన్ని నేను కించపరచట్లేదు, దానికి అగెనిస్ట్గా మాట్లాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని కోసం నిలబడినప్పుడు ఖచ్చితంగా అది వస్తుంది. లేట్ అయితే కావచ్చు కానీ ఆశీర్వాదం మాత్రం వస్తుంది. కానీ వీటికంటే ఆశీర్వాదం ఏంటంటే ప్రభువు కోసం నిలబడడం, అది ఆశీర్వాదం, మహా ఆశీర్వాదం, అది గొప్ప ఆశీర్వాదం. అది దేవుని నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు వారిది. నీతి నిమిత్తం పరలోక రాజ్యానికి వీళ్ళు వెళ్తారు. ఓకేనా? మనలో ఎవరైనా సరే ఇప్పటికి దేవునికి మనసు ఇవ్వకపోయి ఉంటే, ప్రభువుని నమ్మకుండా ఉంటే, మందిరానికి వచ్చి కూడా ఇలాంటి ఈ లిస్టులో చదివిని చూడండి, ఈ అలవాట్లో ఉంటే, వాడు ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే, ప్రభు నన్ను క్షమించు ప్రభు అంటే, దేవుడు నీ బుక్లో ఏదైతే ఉందో, గ్రంథం ఏదైతే ఉందో, ఆ గ్రంథంలో ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని ఒకేసారి యేసు ప్రభు తన రక్తంతో తుడిచేస్తాడు, అంతే. ఖచ్చితం. దేవుడు ఆ తీర్పు దినాన వచ్చినప్పుడు రకరకాల తీర్పులు ఉంటాయి చూడండి. న్యాయ సింహాసనం తీర్పు, మహిమ సింహాసనం తీర్పు, ధవళ సింహాసనం తీర్పు. ఈ ధవళ సింహాసనం తీర్పు అది అన్యులకి, అది వదిలేయండి. ఓకేనా? మనం తప్పిదాలు చేస్తుంటే, యేసు ప్రభువుని నమ్ముకొని తప్పిదాలు చేస్తుంటే, క్షమాపణ అడుగుతూ ఉంటే, అలవాటు అయిపోకూడదమ్మా, తప్పు చేస్తాను మళ్ళీ దేవుని దగ్గర అడుగుతాను అని అలవాటు అయిపోకూడదు. మారు మనసు పొందినప్పుడు ఏదో కారణాన్ని బట్టి పాపం యొక్క ప్రభావము ఎక్కువగా ఉన్నప్పుడు, శోధన ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. నీతిమంతులు, మీరు బైబిల్ పండితులమ్మా, మీరు నిజంగా ఎక్సలెంట్. చెల్లెలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగా చెప్తున్నారు. 7 మార్లు పడ్డా లేచిపోతాడు ఆయన. పడిపోయినా కానీ ఇప్పుడు పంది బురదలో పడితే హాయిగా ఉంటుంది పందికి. అదే మేక కానీ గొర్రె కానీ అందులో తోసేయండి, అది ఉండదు, నిమిషాలకు ఉండదు, బయటకు వచ్చేస్తుంది. దేవుని పిల్లలు కూడా అప్పుడప్పుడు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ నీతిమంతుడు, నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి అయితే, నిజంగా రక్షణ పొందిన వ్యక్తి అయితే అక్కడ ఉండడు, ఠక్కుమని లేస్తాడంతే, లేస్తాడు. దేవుని పిల్లలు అది గమనించాలి. ఎవరైనా మారు మనసు పొందకపోయి ఉంటే వాళ్ళు ప్రభువుని వేడుకోవాలి. ప్రభువు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని బైబిల్ రాయబడింది. ఇది 8-9 వచనంలో మాటలు. ఇకపోతే ఒక్క మాట చెప్పేసి నేను ఇక ముగిస్తాను. మిగిలిన తర్వాత చూద్దాం. ఇకపోతే 10వ వచనమా 12వ వచనం చూడండి. కావు చాలమ్మా. ఓకేనమ్మా, వెరీ గుడ్. అక్కడ పౌలు ఏమంటాడంటే, ఈ దీంట్లో ఈ 12వ వచనంలో పౌలు యొక్క మాట ఏంటంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. ఇదే 10వ వచనంలో ఇంకో మాట రాస్తారు. 10వ వచనంలో చూడండి, 10వ అధ్యాయంలో 23వ వచనంలో, 10వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ ఈ కొరింథీ సంఘం మహానుభావులు ఏం చేశారంటే ఒక టీచింగ్లోకి తెచ్చారు. ఏంటంటే పౌలు ఇచ్చిన బోధనే దాన్ని ఉపయోగించుకొని దుష్టునికి అనుకూలంగా దాన్ని మలుచుకున్నారు వాళ్ళు. పౌలు ఏమన్నారంటే, ఒరే మీకు బానిస బ్రతుకు వద్దురా, మీరు స్వాతంత్రం పొందండిరా అన్నారు. అంటే ఈ పాపపు బానిసత్వం వద్దు, దేవుడు మిమ్మల్ని స్వాతంత్రునిగా చేశాడు, దేవుడు తన మహాకృపను బట్టి మిమ్మల్ని స్వాతంత్రునిగా చేశారు, ఈ బానిస బ్రతుకు మీకు వద్దు అన్నాడు.
ఎక్కడి నుంచి మీరు విడుదల పొందారు? ఆయన ధర్మశాస్త్రం నుంచి మీరు విడుదల పొందారు అంటాడు. ధర్మశాస్త్రం నుంచి మీరు విడుదల పొందారు, మీరు బానిస బ్రతుకు మీకు వద్దు, దేవుడు మీకు స్వాతంత్రం ఇచ్చారు, దీనికి కట్టుబడాల్సిన పని లేదు అన్నాడు. ఆ కోణంలో మీకు స్వాతంత్రం ఉంది అన్నారు, మనకి స్వాతంత్రం ఉంది అన్నారు, ఏ పని చేయడానికి స్వాతంత్రం ఉంది అన్నారు. అంటే ధర్మశాస్త్రం ఏమంటుంది? నువ్వు పరలోకానికి వెళ్తే నువ్వు ఎక్కువగా ఉపవాసం ఉండాలంటది, ఎక్కువగా. పౌలు ఏమంటాడంటే అవసరం లేదు అంటాడు. ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో ఎక్కువ ఉపవాసం ఉండేసి కొంతమంది ఏమో ఆ శరీరాన్ని స్కెల్టన్లాగా తయారు చేసుకుంటారు, అది అవసరం లేదు అంటాడు పౌలు. ధర్మశాస్త్రం ప్రకారంగా పరలోక రాజ్యానికి అది కాదు మార్గం అంటాడు. తర్వాత ధర్మశాస్త్రం ఏమంటుందంటే నువ్వు పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఎక్కువ పండగలు చేయాలంటారు. మీరు చూడండి, యూదులు ఉంటారు చూడండి, ప్రపంచంలో ఎవరికి పండగలు ఉన్నాయంటే యూదులకే ఉంటాయి. యూదులకే ఆ పండగ, ఈ పండగ, ఆ పండగ, వారానికి ఒక పండగ, 15 రోజులకి ఒక పండగ, నెలకు ఒక పండగ, 6 నెలలకు ఒక పండగ, సంవత్సరానికి ఒక పండగ, ఇలాంటి పండగలు ఉంటాయి. అది ధర్మశాస్త్రం చెబుతుంది. అందులో యూదులు కొన్ని కలిపారు. పౌలు ఏమంటాడంటే అది అవసరం లేదు అన్నారు. అందులో ఫ్రీ అయిపోయారు. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మీరు ఉపవాసం పెద్దగా ఉండని అవసరం లేదు, పండగలు చేయని అవసరం లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా యూదులు ఏం చేస్తారంటే ఒక నిబంధన పెట్టారు. ఏంటి తెలిసిందా? మీరు పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే, దేవుని బిడ్డలుగా ఉండాలంటే సంవత్సరానికి ఒక్కసారైనా సరే యెరూషలేము వెళ్ళి దర్శించాల్సిందే, పుణ్యక్షేత్రాలు. అది దర్శించకపోతే నువ్వు దేవుని బిడ్డ కాదంటారు. ఇప్పటికీ ఆ భావంలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కంపల్సరీ ప్రపంచంలో ఏ నలుమూలలు ఉన్నా, ఏ పేదవాడు ఉన్నా సరే, అప్పు చేసైనా సరే ఒకసారి యెరూషలేంకి వెళ్ళి వచ్చేస్తారు, పుణ్యక్షేత్రం. పౌలు ఏమంటాడంటే అవసరం లేదు, ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు వెళ్ళి పుణ్యక్షేత్రం తిరగాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎంతంటే యూదులు ఏమంటారంటే నువ్వు మన దేవుని బిడ్డలు ఉండాలంటే కానుకలు ఎక్కువ ఎక్కువ ఇవ్వాలంటారు, ఎక్కువ ఎక్కువ కావాలంటే అవసరం లేదు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే పుణ్యకార్యాలు చేయాలంటాడు. దేవుని బిడ్డలుగా ఉండాలంటే పుణ్యకార్యాలు చేయాలంటే పౌలు ఏమంటారంటే అవసరం లేదు. అంటే పుణ్యకార్యాలు చేయాలి, కానీ పుణ్యకార్యాలు చేస్తేనే పరలోక రాజ్యానికి వెళ్దాం అంటే తప్పది. కానుకలు ఇస్తేనే మంచోడని అనిపించుకోవడం తప్పు. ఒక అతను, ఒక పాస్టర్ గారంట ఒకరి ఇంటికి వెళ్ళేవారట. ఇంటికి వెళ్తే ప్రతి నెల వెళ్ళేవారంట, డబ్బులు ఇచ్చేవారట. ఆ డబ్బులు ఇచ్చేవాడికి ఒక 2-3 నెలలు కష్టం అయిపోయింది, ఇవ్వలేదంట. అతను ఇవ్వకుండా ప్రార్థన చేసి ఉంటున్నాయని టీ ఇచ్చి పంపించాడట. ఆయన ప్రార్థన చేశాడట, ఏమని? ప్రభువా ఈ పాపిని క్షమించు ప్రభువా అన్నాడట. కానుకలు ఇవ్వకపోతే పాపి ఎలాగైపోతాడు కదా. పౌలు ఇలాంటి దగ్గర నుంచి మీరు బయటపడాలి. మీకు స్వాతంత్రం వచ్చింది, మీరు విడుదల పొందారు. మీరు పుణ్యక్షేత్రం వల్ల కాదు, కానుకల వలన కాదు, ఉపవాసం వలన కాదు, మీరు పండగ వలన కాదు, యేసు ప్రభు రక్తంలో మీరు కడగబడి మీరేంటి విమోచింపబడ్డారు, స్వాతంత్రం పొందారు, మీరు ఫ్రీ. భోజనం చేసేవాళ్ళు వాళ్ళకి ఒక లెక్క ఉండదు యూదులకి, అది తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు అని ఒక లెక్క ఉంది. ఇప్పుడు అది పాటిస్తారు వాళ్ళు. క్రైస్తవులు కూడా పాటిస్తారమ్మా ఇప్పటికి. నిర్భయంగా నేను చెప్తున్నాను, నిర్భయంగా 100% ఏ పదార్థం ఇచ్చినా కానీ దేవునికి స్తుతులు చెల్లించి తినండి, ఏమీ లేదు. అవిశ్వాసంతో తింటే పాపం అమ్మ, గుర్తుంచుకోండి. అవిశ్వాసంతో ఏది తిన్నా కానీ అది పాపం. విశ్వాసంతో దేవునికి స్తుతులు చెల్లించి కానీ మీరు ఏది తిన్నా కానీ పాపం కాదు, అపవిత్రం కానే కాదు. అది బైబిల్ సిద్ధాంతము, కొత్త నిబంధన సిద్ధాంతము. మీకు డౌట్ ఉందా? పంది మాంసం తీసి పెట్టండి, నేను తింటా. ఏ మాంసం పెట్టాలని కుక్క మాంసం పెట్టకండి అమ్మా, నమస్కారం పెడతానమ్మా మీకు. కానీ తప్పు కాదు అది. నేను తినకపోవచ్చు కానీ తప్పు కాదు. అప్పుడు నాగాలాండ్ అలాంటి వాళ్ళు తింటారు చూడండి, ఫ్రై చేసి మన నోరు అలాగా ఇదైపోతూ ఉంటుందమ్మా, అలా ఫ్రై చేస్తారు వాళ్ళు. ఏ మాంసం తిన్నా అపవిత్రం కాదు, పాపము కాదు, కాదు కాదు. మీరు స్వాతంత్రము పొందారు. మీకు ఈ యొక్క బంధకాలు వద్దని రోమీలకు రాసిన పత్రిక 12-14 అధ్యాయం అనుకుంటా. ఇప్పుడు నేను చదవడానికి నాకు టైం లేదు. మీకు విడుదల వచ్చింది, మీరు ధర్మశాస్త్ర ప్రకారం ఫాలో కానవసరం లేదు, స్వాతంత్రము మీరు పొందారంటే ఆహా
మేము స్వాతంత్రం పొందామా, అయితే పాపాలు కూడా చేస్తామన్నారు వీళ్ళు. అందుకోసం పౌలు ఏమంటాడు, స్వాతంత్రము కలదు, అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అవి ప్రయోజనం కాదు, అది మేలు కాదు, అది క్షేమకరం కాదు, అది నష్టం కలుగుతుంది. దేవుని పిల్లలు స్వాతంత్రం యొక్క అర్థం తెలుసుకోవాలి. కొత్త నిబంధన గ్రంథంలో ఉండే క్రైస్తవులు స్వాతంత్రం యొక్క అర్థం తెలుసుకోవాలి. వాటి ప్రకారం జీవించాలి. కొరింథీ సంఘం అదే తప్పు చేసింది.